ఇలా టీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా కూడా అల్లు అర్జున్కి సపోర్ట్ చేసినప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా బాధిత కుటుంబానికి అలాగే నిరుపేదలు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి మేము ఖచ్చితంగా అండగా ఉంటాము అని కూడా చెప్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ఈ రోజు చేసిన వ్యాఖ్యల ప్రకారం చూసుకున్నట్లయితే సినీ ప్రముఖుల మీదైతే తీవ్రంగా విమర్శలు గుప్పించారనే చెప్పాలి. సినీ ప్రముఖులు అంటున్నారు, సినీ పెద్దలు అంటున్నారు, ఇలాంటి విపత్తు జరిగినప్పుడు ఒక ప్రాణం కోల్పోయినప్పుడు సినీ పెద్దలు కానీ సినీ ప్రముఖులు కానీ ఏం చేస్తున్నారు? అదే అల్లు అర్జున్ని ఒక పూట విచారణకి పోలీసులు తీసుకెళ్తే అక్కడికి క్యూ కట్టి మరీ పరామర్శిస్తున్నారు, లైవ్లు పెట్టి మరీ పరామర్శిస్తున్నారు, అవి మళ్ళీ చూపిస్తున్నారు అందరికీ జనాలకి. దీనివల్ల ఎవరు నష్టపోతారు, దానికి ఏమి ఉపయోగం అని కూడా రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ రోజు అసెంబ్లీలో లేవనెత్తిన అంశం అల్లు అర్జున్ అంశాన్ని వాళ్ళు లేవనెత్తినప్పటికీ దానికి గట్టిగా సమాధానం ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ వ్యాఖ్యల పైన అల్లు అర్జున్ స్పందిస్తే ఎలా స్పందిస్తారు? ఇప్పుడు స్పందించిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అదేవిధంగా మనం పుష్ప 2 సినిమాలు చూసుకున్నట్లయితే సీఎం నచ్చలేదు అంటూ సీఎంనే మార్చేసిన పుష్పరాజ్ ఇప్పుడు బయట సీఎం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు స్పందించి సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారా, లేదంటే సీఎం నిర్ణయానికి కట్టుబడి సారీ చెప్తారా అనే దానిపైన కూడా అత్యంత ఉత్కంఠగా మారిందనే చెప్పాలి. మొత్తం దేశ ప్రజలు మొత్తం కూడా ఈ రోజు అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారు, తర్వాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అనే దానిపైన కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. మనం మొత్తంగా చూసుకున్న